నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 24వ తారీఖు జూలై నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు పుష్యమి కార్తె. రేపు ఆషాఢ మాస బహుళపక్ష అమావాస్య తిథి రాత్రి 12:40 వరకు, తదుపరి శ్రావణ మాస శుక్లపక్ష పాడ్యమి తిథి. పునర్వసు నక్షత్రం సాయంత్రం 4:43 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. హర్షణ యోగం ఉదయం 9:51 వరకు, తదుపరి వజ్ర యోగం. చతుష్పాద కరణం మధ్యాహ్నం 1:31 వరకు, నాగవ కరణం రాత్రి 12:40 వరకు, తదుపరి కింస్తుగ్న కరణం ఉంటాయి. సూర్యుడు కర్కాటక రాశి పుష్యమి నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలో ఉదయం 10:59 వరకు, తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం తెల్లవారుజామున 5:19 నుండి 6:50 వరకు, మరలా రాత్రి 12:29 నుండి 2:02 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:26 నుండి 3:58 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:52 చంద్రోదయం లేదు. చంద్రాస్తమయం సాయంత్రం 6:46 అభిజిత్ ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుండి 11:05 వరకు, మరలా మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:16 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:37 వరకు. గుళిక కాలం ఉదయం 9:08 నుండి 10:45 వరకు. యమగండం ఉదయం 5:53 నుండి 7:30 వరకు. తెలుగు రాష్ట్రాలలో రేపు చుక్కల అమావాస్యగా జరుపుకుంటారు. వివాహిత స్త్రీలు రేపు ఉపవాసం ఉండి ముందుగా మట్టితో చేసిన గణపతి ప్రతిమను పూజించి పసుపుతో గౌరమ్మను తయారు చేసి గౌరీదేవిగా భావించి ప్రత్యేక పూజలు చేసి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన వారి భర్తలకు పరిపూర్ణ ఆయురారోగ్యాలు కలిగి సుఖ దాంపత్య జీవితం లభిస్తుంది అని నమ్మకం. ఒరిస్సా ప్రాంతంలో రేపు చిత్తలగి అమావాస్య పేరుతో జరుపుకుంటారు. చిత్త అంటే బంగారంతో చేసిన భాసికం అని అర్థం. పూరి జగన్నాథుడి నుదుటి మీద బంగారు భాషికం అలంకరిస్తారు. అందువలన చిత్తలగి అమావాస్య అని పేరు వచ్చింది. ఒరిస్సా రాష్ట్రంలో ఈ రోజును వ్యవసాయదారులు ప్రత్యేకంగా పండుగగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో రేపు హరియాళి అమావాస్యగా పిలుస్తారు. మధుర, బృందావనంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. వేలు మంది కృష్ణ భక్తులు రేపు బృందావనంలో బాన్కే బిహారీ దేవాలయంలోను, మధురలోను ద్వారకాధీశ దేవాలయంలోను శ్రీకృష్ణుణ్ణి దర్శించుకోవటం చాలా పుణ్య విధిగా భావిస్తారు. మహారాష్ట్రలో ఘటరి అమావాస్యగా, కర్ణాటకలో భీమన్ అమావాస్యగా, పతి సంజీవిని వ్రతంగా, తమిళనాడులో ఆడి అమావాస్యగా రేపు వ్రతం జరుపుకుంటారు. రేపు పిండపితృ యజ్ఞ. పితృదోషాలతో బాధపడుతున్న వారు అంటే తరచుగా కుటుంబంలో మగ సంతానం లేకపోవటం, ఇంట్లో స్త్రీలకు తరచూ గర్భస్రావం జరగటం, తరచూ కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురి కావటం, సంతాన వివాహ జాప్యం కావటం, వీటితో బాధపడుతున్న వారు రేపు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించి త్రిపిండ పితృదోష పూజ ఆచరిస్తారు. తమిళ సాంప్రదాయ పంచాంగముల ప్రకారం రేపు ఆడి అమావాస్య. భక్తులు సముద్రంలో, నదులలో పుణ్య స్నానాలు చేయడం పవిత్ర విధిగా భావిస్తారు. రేపు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అన్వాదానం. వైష్ణవులు రోజంతా ఉపవాసం ఉండి ఎల్లుండి ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. రేపు గురు పుష్యమి యోగం, అమృత సిద్ధి యోగం రేపు సాయంత్రం 4:43 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటాయి. గురువారం పుష్యమి నక్షత్ర కలయిక ఉండటం వలన ఈ గురు పుష్యమి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, నూతన ఔషధాలు వాడటం మొదలు పెట్టడానికి, వైద్యులను సంప్రదించడానికి అత్యంత అనుకూలం. గురు పుష్యామృత యోగం ఉన్న కారణంగా ఈ యోగ సమయంలో నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి, పెద్దవారిని, మేధావులను, ఆధ్యాత్మిక గురువులను కలవటానికి, నూతన వ్యాపార భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి అత్యంత అనుకూలం. సర్వార్థ సిద్ధి యోగం రేపు పూర్తిగా ఉంటుంది. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.